ఏంట్రా పొద్దున ఫీల్డింగ్ చేస్తాను? నిన్ను క్యాచ్ చేద్దామనే. మ్యాటర్ ఏంటి? ఈ రోజు నా హ్యాపీ బర్త్డే, మన ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇద్దాం అనుకుంటాను. తప్పకుండా వచ్చేస్తా. మ్యాటర్ అది కాదు, ఓ 1000 చేపదులు ఇచ్చావనుకో రేపు ఉదయం 9 గంటలకల్లా ఇచ్చేస్తాను. దీనికి ఎంత మొహమాట పడిపోతావేంట్రా? ఆయన షాప్ కి తీసుకెళ్ళి. థ్యాంక్స్ రా. అన్నట్టు నీకు ఫ్లాష్ న్యూస్ తెలుసా? ఏంటి? పొట్టి వీరేగాడు స్టంప్స్ తనేశాడు. ఊరేడమ్మా ఎప్పుడు? రాత్రి. ఇప్పుడే శవాన్ని పెవిలియన్ తీసుకెళ్లారు. బాబు దండయ్య. మీ నాన్న శవానికి. తీసుకో, పలకరు పెట్టు. ఆపండి ఆపండి ఆపండి. పెళ్లిలో వినిపించాల్సిన డైలాగు పీనుగు దగ్గర వినిపించింది ఏమిటి? ఆ శవాన్ని కాల్చడానికి వీల్లేదు. అమలాపురం నుంచి 2వ అల్లుడు కూడా వచ్చాడు సత్యబాబు. పెద్దాపురం నుంచి 3వ అల్లుడు వచ్చినా కూడా తగలబెడతానికి వీల్లేదు. కూర్చోడానికి మా ఆచారం ఒప్పుకోదు సత్యబాబు. తగలబెడతానికి నా అప్పు ఒప్పుకోదు. నువ్వు ఇప్పుడు అప్పు వసూలు కోసం వచ్చావా? లేకపోతే మీ బాబుకి దండేసి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చాను అనుకున్నావా? నిప్పు లాంటి మనిషి పోయాక అప్పు గురించి మాట్లాడతావు సత్యబాబు. నువ్వు చెప్పు తీసుకొడతాను తప్పుడు మాటలు మాట్లాడావంటే. సెంటర్ లోకి వచ్చి ఏదో సమస్యలు అయికు ముందు అప్పు తీర్చి అప్పుడు తలకొని పెట్టుకో. నీకు బాకీ ఉన్నట్టు మా డాడీ ఎప్పుడు నోటి మాట కూడా చెప్పలేదే. నోటి మాట లేకపోయినా నోటి మాట ఉంది ఇక్కడ. అసలు 6000, వడ్డీ 16000. 16000 ఏంటి? 3000 అని చెప్పాడు. కావాలంటే అడుగు. మరి ఇందాక అసలు చెప్పలేదన్నా? అంటే అసలు చెప్పలేదు, వడ్డీ చెప్పాడు. చెప్పాడు కదా, కట్టు. లేకపోతే తలకొరి పెట్టినా ఉన్నావు. పోనీ కాళ్ళ కొరి పెట్టినా? నువ్వు అప్పకి కొడతానికి ఏదో సమస్యలు వేసావు అనుకో, ఇక్కడ కాలేవి 2 సవాలు. రెండోది నీదా? నీ ఆగండి. ఏమిటా దౌర్జన్యం? అసలే వాడు తండ్రిపై నేను వాడు దొక్కలా ఉన్నాడు. ఏమిటండి కర్ర పైకెత్తుతున్నారేమిటి? మ్యాన్ హ్యాండిల్ చేస్తారా? ఏదైనా విషయం ఉంటే దహనం అయిన తర్వాత మాట్లాడుకోండి. ఇంటికెళ్ళి మాట్లాడుకుంటానికి ఏముంటదిరా? అస్థికలు ఎక్కడ కలపాలి, దినానికి ఎవరెవరు పిలవాలని తప్ప బాకీ తీర్చేంత వరకు ఈ శవం నాదే. అయితే ఉంచుకో. తగలెట్టుకుంటావో తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటావో నీ ఇష్టం. ఇక నుంచి ఆ శవం నీది, దాని కప్పు నీది. ఆ శవం చేసిన అప్పుకు నాకు ఎలాంటి సంబంధం లేదు. రండి. హలో, రాజమండ్రి మెడికల్ కాలేజ్ అండి. మనం మీ కాలేజీలో శవం కావాలన్నారుగా, రెడీగా ఉంది. అబ్బే ఎయిడ్స్ పేషెంట్ కాదండి, హార్ట్ అటాక్ వచ్చిపోయాడు. అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, పైగా పోర్టబుల్ సైజులు కూడా. మీకు కావాల్సిన అవయవాలు అన్ని కోసేసుకుని మీద బాడీని అంటపెట్టుకుని అస్థిపంజరంలో వాడుకోవచ్చు. నాకు ఇవ్వడానికి క్యాష్, శవం తీసుకెళ్ళడానికి వ్యాన్ పంపించండి. ఎప్పుడైనా మీ నాన్న చూడాలనిపిస్తే కాలేజ్ లైబ్రరీకి వెళ్ళు. సీసాల్లో పాటల్ని, గాజుపెట్ల అస్థిపంజరాన్ని చూసుకోవచ్చు. వాడికి పెట్టుకోకుండా వాడి బాధ్యత వాడు కట్టేసాయి, లేకపోతే ఆ కాలువలను ముక్కలు ముక్కలుగా పోచేస్తారు. సరే, ఆ బాకీ నేను కట్టేస్తా. అయితే ఇక్కడ సంతకం పెట్టుకో. ఇప్పుడు నిప్పెట్టుకో. అమ్మయ్యా, ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఏంటి ఇచ్చేది నువ్వు చెప్పు. అందులో ఇతను మా వీధిలో వేసిన తారు రోడ్డు 4 రోజులు తిరగకుండానే అడుగు చొప్పున గోతులు పడిపోయిందండి. ఇలాంటి వాళ్ళే మనకు కావాలి. నువ్వు చెప్పు. ఈసారి ఇతగాడి కాంటాక్ట్ ఇవ్వకూడదని నా కంప్లైంట్ అండి. అందులో నా తప్పేం లేదండి, నేను రోడ్ చాలా స్ట్రాంగ్ గా వేసాను. కాకపోతే పోయినసారి పడ్డ వర్షాలు ఎప్పుడు పడ్డాయండి? 2 సార్లు బట్ట తడుపు చినుకులు పడితేనే రోడ్లు అలా అయిపోతే, ఇక గట్టిగా 2 దిక్కులు వర్షం పడితే రోడ్డు ఏమైపోతుందండి? ఏమైపోతుంది? మొత్తం కొట్టుకుపోద్ది. అలా కొట్టుకుపోతే కాంట్రాక్టర్ మట్టి కొట్టుకుపోతాడు. థ్యాంక్స్ అండి. అందుకే ఈసారి సిమెంట్ రోడ్ శాంక్షన్ చేయించారు, గట్టిగా ఉంటది. మీరు ఆ వర్క్ ఆర్డర్ మీద సంతకం పెట్టి చెప్తే పని మొదలెట్టాను. నువ్వు పని మొదలెట్టేస్తే నీకు డబ్బు వస్తుంది, పంతులు గారి ఈదికి రోడ్డు వస్తుంది, నాకేం వస్తుంది? వాటా వస్తుందిగా. ఆ మొక్క నువ్వు కాదు, ఆడి చెప్పాలి. ఈసారి టెండర్ కొంచెం ఎక్కువ కేసానండి, నాకు పెద్దగా ఏం మిగలదు. మీకేమీ ఇవ్వలేనని మీనింగ్. ఒరే గన్నా, మన ఊరికి అవుటర్ రింగ్ రోడ్ శాంక్షన్ అయింది, నీకు తెలిసిందిరా? ఏంటి, అత్తెలకి అవుటర్ రింగ్ రోడ్డా? రింగ్ రోడ్ హైదరాబాద్ కి ఉండాలా, మన అత్తెలకి కూడా ఉండాలని మన మీటింగ్ లో తీర్మానం చేశాం. చేస్తే మీకు ఆ కాంట్రాక్టర్ ఉపయోగం, నాకేటి? అక్కడే ఉంది రింగ్. ఆ రోడ్డు నీ పొలంలోంచి వెళ్తుంది. అందులో 10 ఎకరాలు పోతుంది. 10 పోదుగానే 9 పోద్దండి. కాకపోతే ఈయన చేను పక్కనే ఉన్న పంతులు గారి ఎకరం మొత్తం పోద్ది. అయ్యో, నాకున్నది 1 ఎకరం, అది మా ఆవిడ కట్నంగా ఇచ్చింది. అందులోంచి మీరు రింగ్ రోడ్లు, బైపాస్ రోడ్లు వేసారంటే నేను చక్కరాగిపోతానండి. అలాగా, దీనికి వేరే మార్గం ఏమైనా ఉందట్రా? మార్గం అంటే మన కాంట్రాక్టర్ గారి పొలంలోనే రోడ్డుని 2-3 పాము మెలికలు తిప్పితే ఈయన ఎకరం పోదండి, ఆయన 10 ఎకరాలు దొబ్బుద్ది. సార్, ఇది అన్యాయం. నేను మున్సిపాలిటీలో ఉన్నంత కాలం నా ప్రజలకు అన్యాయం జరగనివ్వను. ఎకరానికి 500 నష్టపరిహారం ఇప్పిస్తాను. 5 లక్షల ఎకరానికి పరిహారం 500? వద్దు సార్, నా జీవితంతో రింగ్ రోడ్ వేయకండి. ఆ రోడ్డు కాంట్రాక్ట్ లో మీకు వాటా ఎంత కావాలో చెప్పండి. లైన్ లోకి వచ్చేసాడండి. అయితే రింగ్ రోడ్డు పనులు తాత్కాలికంగా పెండింగ్ లో పెట్టమను. మొత్తం కాంట్రాక్ట్ ఎంత? 10 లక్షలండి. అయితే 20% పట్టుకొచ్చేసి పేపర్లు పట్టుకెళ్ళు. లేట్ అయితే రింగ్ స్ట్రాంగ్ అవుద్ది, బెండు తీయటం కష్టం అవుద్ది. అలాగేనండి. వెళ్ళు, నువ్వు కూర్చో పంతులు.
బావగారు బాగున్నారా? ఏంటి ఇలా తగిలడ్డారు? ఎంత చెడ్డాను మా బావే. నేను చెడ్డ పెట్టరా? ఏదో మాట వరుసకన్నానులే. ఎందుకు వచ్చారు? పరిస్థితుల ప్రభావం బావా. తండ్రి తర్వాత తల్లంతటి బావా అంటారు. ఈ సామెత నేను ఎప్పుడు వినలేదే. అవసరాన్ని బట్టి సామెతలు అలా ఫామ్ అవుతుంటాయి బావా. ఇలా ఉయ్యాలో కూర్చోమంటావా? మన బావని మనం అడగాలంటరా? అది నాలాంటి విఐపీలు కూర్చునే ఉయ్యాల, మీలాంటి వీపీలు ఇలాంటి కుర్చీలో కూర్చోవాలి. థ్యాంక్స్ బావా, మేమంటే నీకు ఎంత అభిమానం. ఏంటి ఆర్థిక సహాయమా? బావగారు మనుషులను చూసి భలే స్కానింగ్ చేసేస్తారు. అయితే ఈ పాటికి స్కానింగ్ లో పిల్లల ఫీజు కరెంట్ బిల్లు కట్టలేదని తెలిసిపోయి ఉంటది బావగారికి. క్యాష్ పొజిషన్ చాలా టైట్ గా ఉంది బావా. నువ్వు కొంచెం క్యాష్ రిలీజ్ చేస్తే. మీరు ఇలా సర్వనాశనం అయిపోవడానికి కారణం ఏంటని ఇప్పుడే పందులు గారిని పిలిచి అడిగాను. క్లబ్బులకి బార్లకి తగలేస్తున్నాం అని చెప్పుంటాడు. కాదు, వాస్తు లోపమాట. క్లబ్ కి బార్ కి కూడా వాస్తలేదా? అందుకే మనకు కలిసి రావట్లేదురా. వాస్తు లేని వాటికి కాదు, మీ ఇంటికి ఈశాన్యంలో బరువు ఉండకూడదట. నువ్వు అక్కడ తిరక్కో. మీరు ఇంకా అందులోనే ఉంటే సర్వనాశనం అయిపోతారని, ఒంటి మీద బట్టలు కూడా మిగలవని చెప్పారు పంతులు గారు. కాబట్టి వెంటనే ఆ ఇల్లు అమ్మేయండి. నిన్ను తగలయ్యా, ఇదాని లాకు. అది అమ్మేస్తే ఎంత లేదన్నా మీకు చెరువు 5 లక్షలు వస్తాయి. వాస్తు దోషం పోదు కాబట్టి ఆ లక్షలతో కోట్లు సంపాదించేసుకోవచ్చు. ఏంటో బావా, నువ్వు హార్ట్ఫుల్ గా చెప్తున్నా కన్నింగానే కనిపిస్తా. మరి ఇల్లు అమ్మేస్తే మేము ఎక్కడ ఉంటాం బావా? నేను చచ్చాననుకున్నారా? పేదల ఉచిత గృహ నిర్మాణ పథకం కింద మీ ఇద్దరికి చెరువులు పక్కా వాస్తుని శాంక్షన్ చేస్తా. శుభ్రంగా అందులో ఉండి డబ్బులు సంపాదించుకున్న పెద్ద పెద్ద మేడలు కట్టుకోండి. ఎరా నీకు ఇల్లు ఎక్కర్లేదా? అదేంటి బా మరి లేవలేదే. మరి మా ఇల్లు ఎవరు కొంటారు బావా? వాస్తు లాభం ఉంది కాబట్టి ఎవరో కొనరు. అమ్మకపోతే మీకు ఇబ్బంది. సరే, ఎంతైనా పెళ్ళం బ్రదర్స్, మంచో చెడో మీకోసం నేనే కొంటాను. అమ్మ నా మున్సిపాలిటీ, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావురా? సార్, వీళ్ళు మిగిల్చింది పెద్ద ఆయన జ్ఞాపకార్థం మిగిలింది అది ఒక్కటే సార్. జ్ఞాపకాలు ఏముందా? ఆ కోట కొట్టేస్తే క్లీన్ గా అన్ని మర్చిపోవచ్చు. కన్న కదా ఇందాక ఆడిచ్చింది. దేవదాస్ తాగేసి మంగతాయని మర్చిపోలేదు. పార్వతి అదే ఇదిగో అడ్వాన్స్. 2 రోజుల్లో పెద్ద అమౌంట్ ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాను. నువ్వు ఎంత మంచోడు బావా. ఈ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయిందా? ఇదిగో మీ అక్క వస్తుంది, ఇంటి విషయం చెప్పకండి. ఏం బావా? వాస్తుపోలేదు కదా వద్దంటాయి. నువ్వు చాలా తెలివనుడు రా నమ్మిడి బామ్మది. ఆ విషయం నాకే తెలుసు అనుకున్నా, నీకు కూడా తెలిసిపోయింది. మీరెప్పుడు వచ్చారా? ఇప్పుడే. లోపలికి రాకుండా ఇక్కడే కూర్చున్నారే? లేదమ్మా, అర్జెంట్ గా బార్కి వెళ్ళాలి. కరెంట్ ఆఫీస్కి వెళ్ళాలి, వస్తానే. పోనీ నువ్వైనా రారా? అక్కే, నేను అర్జెంట్ గా స్కూల్కి వెళ్ళాలి, క్లబ్ కి వెళ్ళాలి. 2 టీలు తెచ్చేందుకు పంతులు తాగడు. ఇదేంటి మండపాన్ని కట్టకుండా నాకెడతావు? లవ్లీగా బాగున్నావు. ఓం నమో నారాయణ. ఎరా గట్టి మేళం రెడీయా? ఎవరెడీ? నువ్వేంటి ముహూర్తం టైంకి వచ్చావు? నేను ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం. అవును, మొన్న అటుకులు చిటిపా పెళ్ళిలో నన్ను ఫాలో అవ్వకుండా మీ ఇష్టం వచ్చినట్టు వాయించారేమిట్రా? అలా కుదరదు. నేను కుడి చేత్తో ఇలా అన్నప్పుడు వాయించాలి, ఎడం చేత్తో ఇలా అన్నప్పుడు ఆపేయాలి. పొరపాటును కూడా నా మంత్రాలు ఓవర్లాప్ అయితే క్షమించను. నాకంతా టైమింగ్ లో ఉండాలి. ఏది ఒక్కసారి రిహార్సల్ చేసి చూపించండి. స్టార్ట్. కుక్క ఏంతనట్టు ఆ సౌండ్ ఏమిట్రా? అద్భుతం, అమోఘం. సంగీతానికి వర్షాలు పడతాయని అన్నాం గానీ మీరు ఊతుంటే బీడీ కట్టలు రాలుతున్నాయి గురుగారు. గురుగారు కొద్ది గట్టిగా వదండి, గోల్డ్ ప్లస్ సిగరెట్లు ఏమైనా పడతాయేమో. నోరు మీద దరిద్రుడా, ఇందులో బీడీ కట్ట పెట్టింది ఎవడ్రా? నేనే పెట్టానా? బయట ఉంటే ఊదేస్తున్నారని ఇందులో దాచాను. ఇది బోర్ అనుకున్నావా, బీరువా అనుకున్నావా? సంగీత సరస్వతిరా, ఇందులో బీడీ కట్ట పెడతావా? ఏ మన నువ్వు మాత్రం సగం తాగేసిన క్వార్టర్ బాటిల్ నా కలిసిన చెంపులో దాయలేదా? అమ్మని అమ్మ, అందులో సగం తాగేసింది నువ్వా? నేను మూతలీకేజ్ అనుకున్నాను రా. ఏంటిది? బుద్ధి లేకుండా మా కూడా వస్తావే? మ్యారేజ్ కదా, కవరేజీ. ఏయ్, మేము టాయిలెట్కి వెళ్తున్నాం, అందుకే ఫాలో అవుతున్నా. యు రాస్కల్. ఎవ్వరు చూడలేదు. ఏమ్మా, ఈ ఆనపకాయలు కోసి సాంబార్లో పడే. అలాగే అండి. ఏండోయ్, ఏడు సరిపోయిందో లేదు చూడండి. ఎప్ప తెంగర్ నా కొడక, ఎవడన్నా ఉప్పు సరిపోయిందా అని అడుగుతాడు. వేడి సరిపోవడం ఏట్రా? చూడండి, ఇంకొంచెం ఉప్పు పడుతుంది వై. అలాగే అండి. ఏమ్మా, భోజనాలు పెళ్లికి శోభనానికి కాదు, తొందరగా కానీ. నా పేరు బాబురావు. ఏదో రావు. ఇదేంట్రా మందుగుండు సామాన్తో నిప్పుల దగ్గరకు వచ్చేసావు? ఎవడన్నా డాష్ ఇస్తే యాష్ మిగులుద్ది. మా బస్ స్టేషన్ మాకు ఉంటాయిలేండి, అవతల అయ్యారు టీ కావాలంట. నేను పంపిస్తాను, నువ్వు తగలడు. మా సత్యబాబు కొంచెం టీ అంటే. అలాగే నాన్న. ఎక్కడున్నాడు సత్యబాబు? ఏంటమ్లు? ఆమ్లెట్. నేను అడిగింది టీ. టీ పెట్టాను, ఈ లోపు ఇది తిను. థ్యాంక్స్. నమస్తే అమ్మా. నమస్కారం.
ఏమండే తగ్గబెట్టిస్తారా? ఒరే దరిద్రుడా, నేను వచ్చే వరకు కళ్యాణ మండపంలో నాదస్వరం ఉందని చెప్పానా? అవును చెప్పారు. ఇటు తెచ్చావే బీడి ఊద్దామని. బోరా మండపం గారికి ఇచ్చొచ్చా. వాడికి ఊదట వచ్చా? పట్టుకోవడం వచ్చు. మరి ఎలా ఊతాడ్రా? నేను ఊదట్లా, అలాగే అడుగుతాడు. నువ్వు తప్పుకో తప్పుకో. దరిద్రుడా దరిద్రుడా అని చెప్పేసి. ఏమిట్రా సత్యబాబు, ఏమిటి తింటున్నావు? ఎగ్ ఆమ్లెట్. ప్యూర్ వెజిటేరియన్ వెడ్డింగ్ లో నాన్ వెజిటేరియన్ ఫుడ్డింగ్. నీ పని బాగుందిరా సత్యబాబు. 50,000 అప్పివ్వు, నువ్వు తినొచ్చు. లక్షణంగా పెళ్లి చేసుకుంటే ఎర్లీగా భోంచేసి లేట్ గా పడుకోవచ్చు కదా. ఆ 2 ప్లస్లు. కట్నం కూడా ప్లస్సేగా. కట్నం సరే, మరి మిగతా మైనస్లు? మైనస్లు ఏమిటి? ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నాను అనుకో, మినిమం తక్కువలో తక్కువ 2 లక్షలు ఖర్చు అవుతుంది. తర్వాత అది నవ్వాలంటే నగలు, అలిగిందంటే చీరలు కొనివ్వాలి. ఇక సోపులు, పేస్టులు, పౌడర్లు, సెంట్లు, చెప్పులు, కలర్ టీవీలు, కేబుల్ కనెక్షన్లు, వీక్లీలు, వీకెండ్ సినిమాలు ఎలాగో తప్పవు. ఆ తర్వాత అది నెల తప్పిందనుకో, డాక్టర్లు, మందులు. ఇక పిల్లలు పుడితే ఫారెక్స్, హార్లిక్స్, స్కూళ్ళు, ఫీజులు, ఇవన్నీ ఫైనాన్షియల్ మైనస్లు. ఇక మెంటల్ సైడ్ మైనస్లు చెప్తాను. అది మన ముందు మొతక చీర కట్టుకుని ఇల్లంతా జిడ్డు మోహేసుకుని తిరుగుతుంది. అదే పక్కింటోడు వస్తున్నాడు అనుకో, పట్టు చీర కట్టుకుని ఫేస్కి పౌడర్ కూడా రాసుకుంటది. అది ఫేస్కి స్నో రాసుకుంటే మనకు డౌట్, మన సంకలో స్ప్రే కొట్టుకుంటే దానికి డౌట్. అప్పుడు మొదలవుతుంది, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడు వస్తావు, ఏం చేసావు, ఏం చూసావు, ఏం చెప్పావంటూ ఆ లక్కలు పెడబబ్బులు. అటు మనీ, ఇటు మనశ్శాంతి, 2 లాసే. మనకి ఎప్పుడో కోపం వచ్చి లాగి పీకేమనుకో, గృహహింస కేసు పెట్టి లోపలేస్తుంది. అదే మనల్ని పీకిందనుకో, కనీసం పక్కింటి పిల్లని కూడా చెప్పుకోలేం. ఎందుకు ఈ పేడంతా? పట్టుమని 25 ఏళ్ళు కూడా నిండకుండా పెళ్ళాల మీద ఇంత పరిశోధన ఎప్పుడు చేసావురా? పెళ్లిలో ఇన్ని సునామీలు ఉంటాయని పెళ్ళై 25 ఏళ్ళైనా నాకు తెలియలేదేమిటి? పంతులు ఈ గెటప్ ఏంటి? ఏ పంతులు మోడర్న్ గెటప్ లో ఉండకూడదా? పంచా పిల్లక జంజం అడ్డనామాలతోనే ఉండాలా? నేను ఈ గెటప్ లో చూస్తే ఎవడు పంతులు అనుకోడు. ఊరెరిగిన బ్రాహ్మణుడికి వితౌట్ షర్ట్ ఎందుకని, పైగా బేర్ బాడీ వెళ్తుంటే ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయి లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువైపోతుంది. సరే, నేను సోకులు వారు పెళ్లి చూపులకి కదా, ఏమైంది? షరా మామూలే. 37 పెళ్లి కొడుకు కూడా షోకులర్ పిల్ల నచ్చలేదు. ఇంటి పేరులో ఉన్న షోకు ఇంటిలో లేదు కదా. కాకపోతే అదే పెళ్లి కొడుకి పిల్లవారి పిల్ల నచ్చింది. అది లేచిపోయిందిగా. వాడి దగ్గర మ్యాటర్ లేదని వెనక్కి వచ్చేసింది. రేపు 11 పెళ్లి. వెరీ గుడ్. షామేనా కాంటాక్ట్ మందేగా? అదే కొంచెం డౌట్ గా ఉందయ్యా. అంటే నువ్వు వాడికి సబ్బే లేదా? సబ్బు షాంపూ కలిపేశా. అయినా కూడా షామియానా లైటింగ్ రాజమండ్రి నుంచి తప్పిస్తే ఎలా ఉంటుందని అడుగుతున్నాడు సుంఠ. పంపలు అంటుకుంటాయి 600 అయినా సరే ఆ రాజమండ్రి మండపవాడు మన మండలంలోకి ఎంటర్ అవడానికి వీలేదు. ఏంటి మన లీకేజ్ వైర్లు, మాడిపోయిన బల్బులు, బొక్కలు పడ్డ టెంట్లు, డొక్కు కుర్చీలు, మోగన్ మైకులు అన్న నిజాలు మొత్తం ఊరందరూ తెలిసిపోతుంది. ఓ, ఇందులో ఇంత సునామీ ఉందా? మరి ఇప్పుడు ఎలా? నువ్వేదైనా ఐడియా వేసి ఆ కాంట్రాక్ట్ మనకి వచ్చేలా చేయాలి. చెయ్యొచ్చు అనుకో, కాకపోతే నీ సంభవనే కదా, ఇస్తాను. అయితే పద. గారు రావయా పంతులు, నీకు 100 ఏళ్ళ ఆయుష్. నాకు 47 గానీ అమ్మాయి పెళ్లికి షామియానా లైటింగ్ బుక్ చేసావా? దానికి తొందర ఏముందయ్యా, ఇలా రాజమండ్రి పెడితే అలా లారీలో వచ్చేయవు. లోకల్ డాగ్ రిజెక్ట్ చేసిందని మీ కర్మ. పెళ్ళైన తర్వాత కూడా మీ అమ్మాయి మీ ఇంట్లోనే ఉండాలనుకుంటే ఆ రాజమండ్రి టెంట్లో బుక్ చేసుకోండి. అదేందయ్యా పంతులు, ఒత్తిడికి చాలా వెళ్ళిపోతున్నావు. మొన్న మీలాగే ఆ దువ్వ గోపాలం గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని రాజమండ్రి షామియానా బుక్ చేశాడంట. చేస్తే ఆల్రెడీ ఆ అబ్బాయికి ఇంగ్లీష్ అమ్మాయితో పెళ్లి అయిపోయింది. ఆ విషయం అమ్మాయికి తెలిసి ఇమీడియట్ గా ఇక్కడ ఫోన్ చేసి స్టాప్ ది బ్లడీ మ్యారేజ్ ఆర్ అదర్వైజ్ ఐ విల్ టేక్ యాక్షన్ అందంట. అంతే, పేట్ల మీద పెళ్లి అయిపోయింది. లాస్ట్ మంత్ బెల్లం గంగరాజు గారు కూడా అత్తిలి సత్యబాబు టెంట్ కాదని పెళ్లి చేస్తే పెళ్లి కూతురు పేట్ల మీద బొడక్ మీద వాచ్ చేసుకుందిట. టెస్ట్ చేస్తే 3rd మంత్ ప్రెగ్నెన్సీ. అత్తిలి సత్యబాబు గారి టెంట్ లో ఇంత సెంటిమెంట్ ఉందా? అవునండి, వాడు టెంట్లు కాస్త బొక్కలున్నా లక్కీవి. వాడు మనకేస్తాడంటావా? ఎందుకైడు? మొన్న వడ్డీ డబ్బుల దగ్గర తేడా వస్తే తిట్టానులే. దేని దారి దాందే. ఉండండి నేను చెప్తాను. అహో సత్యబాబు, నిమిషంలో నా ముందు ఉండాలి. రేపు 11న మల్లేశ్వరరావు గారు అమ్మాయి పెళ్లి. నీ షామియానా డెకరేషన్ కావాలి. 11న? ఆ రోజు 3 పెళ్లిళ్ళు, 2 ఓన్లీ ఫంక్షన్లు, ఒక పంచకట్టు బుకింగ్ ఉంది. కుదరదు. ఇదిగో, నీకు ఎన్ని బుకింగ్లు ఉన్నా మన పిల్లవారి పిల్ల బుకింగ్ మెయిన్. కాదంటే నా మీద ఒట్టే. అది కాదు రవిశాస్త్రి, ఈసారికి రాజమండ్రి తెప్పించుకో. నేను అక్కడి నుంచి తెప్పించాను, నాకు నీ టెంటే కావాలి. ఇదిగో, నేను ఏదో రకంగా మాట్లాడతాను కానీ ముందు అడ్వాన్స్ కొట్టించు. అమ్మయ్యా, ఇదిగో ఉంచు. సర్లే, శాస్త్రి గారు చెప్పారు కాబట్టి అడ్జస్ట్ చేస్తాను. మీరు వెళ్ళి పెళ్లి పని చూసుకోండి. కుర్చీలు 650 అండి, డైనింగ్ టేబుల్ 50 అండి. ఇదిగో ఇలా టీపాయలు 10. సత్యబాబు ఏంటండి రెంట్ ఇవ్వటానిక? టోటల్ 18,000, అడ్వాన్స్ 6,000 పోగా. ఆ లెక్కలు బొక్కలు తర్వాత మరి బయట బోర్డు సంగతి ఏంటి? ఏంటిది? తోకల వారి పెళ్ళని రాయకుండా తొక్కలో పెళ్ళని రాస్తావా? తొక్కలోది. మా ఏదో సరిగ్గా చదువుకోలేదండి, నేను మార్పిచ్చేస్తాను, మీరు వెళ్ళండి. త్వరగా మార్పించు. ఏడాడు అదిగో అక్కడ ఉన్నాడు.
తోకల వారి పెళ్ళని రాయమంటే తొక్కలో పెళ్ళని రాసేవింట్రా? రాసావుగా నీ రాసిస్తే మాత్రం స్టాఫ్ నువ్వు చూసుకోకలేదా? ఓ మర్చిపోయా, నువ్వు ఎల్కేజీ కాదు. నీ ముందు బోర్డు మార్చు. అలాగే. జనరేటర్ ఎందుకు వేసారా? సీరియల్ లైట్లకి. డీజిల్ బొక్క కదా. తోకల దగ్గర 5 లీటర్లకు డీజిల్ డబ్బులు తీసుకున్నాం కదా. ఆ డబ్బు మనం నొక్కేయచ్చు. జనరేటర్ ఆపి గడక వైరస్ పోలించలాగే. తప్పు కదా. గవర్నమెంట్ ఉచిత కరెంట్ ఇస్తుంది కదా. అది రైతులకు కదా. పెళ్లి కూతురు బాబు కూడా రైతే. చెప్పింది చెయ్యి. నా పెళ్లికి చూవలేవడేస్తారో ఇటీవే. రే జువలో ఫ్యాక్షనిస్ట్ లో బాంబులు ఎడపడ వేయకు, నిప్రవలు పడతాయి. స్టాఫ్ అంటే మీకు ఎంత జాగ్రత్త సత్యబాబు. చూసావానే మా చేతులు కాలుతాయి అయ్యగారు చెప్తారు. నీ జాగ్రత్తలు చెప్పేది నీ చెయ్యో కాలు కాల్తున్నాను కాదు. నిప్రవలు ఎగురొచ్చి చామన మీద పడితే బొక్కని. అయితే పైకి ఎగరేను, కిందకి వేస్తా. సర్లే ఏదో ఏడు. అది నెమ్మదిగా గీకరా. పోయినసారి వేసిన ఘాట్లు ఇంకా చిక్కు చెదరలేదు. ఈసారి పడవలేండి. ఎరా ఇక్కడ ఉన్నావా? నీకోసం కోల్ఫామ్ దగ్గరికి వెళ్ళొస్తున్నాను. అది అమ్మేశాక అక్కడ ఎందుకుంటాను రా. అమ్మినా తప్పే. మీ బాబు చేసిన అప్పు తెచ్చాలని తెలీదా? అప్పు ఎక్కువై ఆస్తి తక్కువైంది. ఆలోచించి ఐపీ పెట్టేశా. ఐపీ అంటే ఏంటండి? అప్పు తీర్చలేను, ఏం పీక్కుంటావు పీక్కోమని అప్పులోడు చెప్పడం. అలాగండి. నువ్వు గీకు. కాపురానికి రావే రావే అని నెత్తి నూరు కొట్టుకున్నాను. ఇంటి వచ్చావా? నెల నిండకు వచ్చావు. నీ అమ్మ ఎక్కడ కూడా భావన తలుచుకుంటావా? అన్న తల్లినైనా తలుచుకోవే, గౌరవంగానే ఉంటుంది. రే రిక్షా రే సత్యబాబు, 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 మా ఆవిడకి పురిటెంపులు ఎక్కువైపోయింది. చేతిలో 90 పైసా లేదు. క్యాష్ లేనప్పుడు కడుపు చేయడం ఉందిరా. క్యాష్ దాని బావ దగ్గర ఉందలే. మరి డెలివరీ కూడా వాడినే చేయించుకున్న పోయావా? పాపం ఆడు మాత్రం ఎన్ని పనులను చేస్తాడు. ఒక 2000 ఉంటే వచ్చే నెలలో ఇచ్చేస్తాను. నా దగ్గర లేవు. ఏంటి ఏమైంది? రూట్ నొప్పులమ్మా. అయితే హాస్పిటల్ కి తీసుకెళ్ళకుండా ఇక్కడ అప్పుకుని కూర్చున్నావేంటి? అలా ఆయన డబ్బుల కోసం ఆగాడండి. ఫైనల్ గా నా బాకీ తెచ్చినట్టావు అంతే కదరా? నేను 1000 సార్లు చెబితే ఒక్కసారి చెప్పినట్టు. అలాగా? సత్యబాబు అవతల మా ఆవిడ చాలా సీరియస్ గా ఉందన్న మాట విను. ఉండే. హలో టేక్ కేర్ హాస్పిటల్ అండి. నేనండి అతిల్ సత్యబాబుని. మొన్న అవైవల్ కాల్ ఫోన్ చేశారు కదా, బాడీ రెడీగా ఉంది. అబ్బాయి 7 తాలూకు పాటలు కదండి, ఫ్రెష్ బతుకుండగానే కోసుకోవచ్చు. నంబర్ 1 పాటలు అండి. ఎదవాలవట్లు ఏం లేవు. ఎరా నువ్వు సిగరెట్లు చుట్టలు కాల్చావు కదా, లంగ్స్ కూడా తీసుకొచ్చండి. బైక్ మీద మోటు కట్టుకు తీసుకొచ్చేస్తాను. రేట్ అదే ఉందండి, అక్కడికి వచ్చే బేరాలు అడుకోవచ్చు. అలాగేనండి. ఏంటి హాస్పిటల్ అవయవాలంటున్నావు? నీయే అలా కావాలంట, అమ్మేస్తున్నాను. నా బాడీలో పాటలు అమ్ముకునే రైట్స్ నీకెక్కడివి? ఎక్కడవా? పంపించు సత్యబాబు. అయితే దుబ్బై చూడు, నీ బాడీ మీద నెగిటివ్ రైట్స్, శాటిలైట్ రైట్స్ అన్ని నావే. నువ్వు రాసిచ్చిన నోటు కింద నోట్ అన్న పారాగ్రాఫ్ ఉంది. నువ్వు చదవలేదు అనుకుంటా, నేను చదువుతాను విను. భవిష్యత్తులో నేను ఐపీ పెట్టినా, హఠాత్తుగా చనిపోయినా, నా ఒంట్లో ఉన్న అన్ని అవయవాల మీద పూర్తి హక్కులు అత్తిలి సత్యబాబుకే చెంది ఉన్నవి. ఏంటి చివర్లో ఈ క్లాత్ ఉంటుందా? ఉండటం ఏంటి, దాని కిందే కదా నువ్వు ఆటోగ్రాఫ్ చేసింది. కాబట్టి నీ బాడీలో ఉన్న పళ్ళు, కళ్ళు, లివరు, బ్రెయిన్, కిడ్నీ, ఆఖరికి బ్లడ్ తో సహా డీటెయిల్ గా అమ్మేసుకుని నీ బాకీ కింద జమ చేసుకుంటానే. ఊరుకా సత్యబాబు, నేనేదో అయిపోయి బీపీ తెచ్చుకుంటావేంటి? ఇదిగో నీ బాకీ డబ్బులు. నువ్వు ఎప్పుడు కనబడితే అప్పుడు ఇద్దామని జేబులు ఎట్టుకుని తిరుగుతున్నా. నాతో పెట్టుకోకు, బతుకుండగానే పోస్ట్ మార్టం చేస్తా. అయ్యి బాబాయ్ బాబాయ్ బాబాయ్, షాప్ లో ఒక్క సామాన్ కూడా లేదు. నీ లేకపోయినా బాగా బిజినెస్ చేసేస్తున్నారా? ఎన్ని పిల్లలకి ఆర్డర్ వచ్చింది? సామాన్ వెళ్ళి పెళ్లికి కాదండి, సమర్థపతికి. సమర్థకి నీ సామాన్లు వెళ్ళినాయా? లక్కవరం జమీందర్ గారి ఇంట్లో కాదండి, అత్తిలి డోసుబాబు గారి ఇంట్లో. అవునండి, మీ పెద్దన్నయ్య గారు అమ్మాయి పెద్ద మనిషి అయినారు కదా, ఈ రోజు ఫంక్షన్ ఉందని చెప్పి సామాన్ మొత్తం తీసుకెళ్లారండి. పగడపోడు కదా, అవుట్లు చూడాలి అవసరం లేదని నన్ను వదిలేశారండి. పట్టి కట్టడానికి ఆడెవడు, ఇవ్వడానికి మీరెవరు? ఏమండి ఎలా ఉంది మీ అమ్మాయి? నీ ఎంత అందంగా ఉందమ్మా. ఏం కాదు, నా మేనకోడలే చాలా బాగుంది. కరెక్ట్ గా చెప్పారు, తనే బాగుంది. అక్క అక్షంతలు ఎక్కడ పెట్టావు? బియ్యం డబ్బా మీద ఉన్నాయి చూడు. తిరుపతి బ్రహ్మోత్సవాలు కూడా ఇన్ని టెంట్లు వేసి ఉంటారు. అమ్మో నాశనం అయిపోయి, నా సామాన్లు మొత్తం నాశనం అయిపోయి. సోరమ్మా వీరమ్మా ఏంటా ఇది? ఆవకాయ పెడదామని ఎండు మిరపకాయ ఎండ పెడుతున్నారా మనవడా? నిన్ను పొడుకోబెట్టి నీ మీద ఎండ పడతాను. ఈ టెంట్ నీ బాబు గడదు అనుకున్నావా? ఈ ఆరబెట్టుకోవడానికి ఇస్తానంటేనే మా ఇంటి ముందు టెంట్ వేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చాం. ఇచ్చేవాళ్ళ బొంగులో పర్మిషన్. రేయ్ సామాన్లు వ్యాన్ లోకి ఇచ్చండి రా. అయ్యో నా వడియాలు, నా వడియాలు. టెంట్కి రెంట్ 180
ఇద్దాం. ఏం ట్రబుల్ అబ్బాయి సైడ్ వాళ్ళకి కొలతలేస్తున్నాం. గొడ్డమా గట్టుకుందిరా 2 మీటర్లు కట్ చేసుకుని ప్యాంట్ కుట్టించుకుందామని. పనిలో పని 10 మీటర్లు కట్ చేసుకో. మీ ఆవిడకు చీర జాకెట్, మీ అమ్మాయికి చుడిదార్ కుట్టించుకోవచ్చు. నిజమే రోయ్, మంచి బలి ఐడియా. చోడు కుట్టానంటే టెంట్ మీద చేస్తే కత్తిరితో పొడిచి సూసైడ్ చేసుకున్నాను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏంటమ్మా విజయశాంతి, పిడకలు బాగా అంటుకుంటున్నాయా? ఈ గుడ్డ కొంచెం బిగించి కట్టాలరా అబ్బాయి, పిడక బెండ్ అయిపోతుంది. లాగి పెట్టించానంటే నువ్వు బెండ్ అయిపోతావు. అసలు మిమ్మల్ని కాదు మా యదవులు అనాలి. ఏరిల్లు అన్నగారు, ప్యాకెడుకుంటానికి కుర్చీలు కంఫర్ట్ గా ఉన్నాయా? సూపరు. శ్రీకృష్ణదేవరాయలు ధర్మరాజులతో ఆడుతున్నట్టు ఉంది. అరే తమ్ముడు, ఈ లైట్లు వెలగాలంటే ఈలయ్యేలా సపట్లు కొట్టాలా? లాగి పెట్టి తన్నాలి. ఎవరిని నిన్న చెప్తా. మై డియర్ స్టాఫ్, ఏంటంటే పిలిచారా? అంతా వచ్చేలా లైన్ గా నిలబడండి అమ్మా. కమాన్ గైస్, గురువు గారు చాలా ప్రేమగా పిలిచారు. ఏర్పాట్లు గట్టి చేశాం కదా, మెచ్చుకొని టీకి డబ్బులు ఇస్తారేమో. ఏనాన్నా, నాకు తెలియకుండా సామాన్ తెచ్చిందే కాకుండా దగ్గరుండి చక్కగా అమర్చి పెడుతున్నారా? మీ అబ్బా చిన్నడా లైట్ లేదురా, ఇవాళ తంతానే ఉండు. నీళ్ళు చుట్టాలు పిలిచిపోతా, అందరు చూస్తారు. మున్సిపాలిటీ నాకేమిచ్చింది అనేది కాదు, మనం మున్సిపాలిటీకి ఏమిచ్చామనేది మెయిన్. చెప్పండి, మన మున్సిపాలిటీకి మీరు ఏం ఇవ్వడానికి వచ్చారు? కంప్లైంట్. ఏమైందండి? చెత్త అండి, చెత్త చెత్త బతుకులైపోయాయి మాయి. ఊళ్ళో ఉన్న చెత్త అంతా తెచ్చి మా కాలనీలో పోస్తున్నారు. కంపు భరించలేక చస్తున్నామండి. కోళ్ల ఫారాల్లో మా కాలనీలో దోమల ఫారాలు, ఈగల ఫారాలు వెలిసాయి. పాపం అవి మాత్రం బతకొద్దు, బోతదై ఉండాలయ్యా. ఇంటికి 2 ఉన్నారు. పెళ్ళాలా? కాదు, చికెన్ గున్యా డెంగ్యూతో బాధపడుతూ ఏం చేయమంటారు? లేట్ చేయకుండా హాస్పిటల్ తీసుకెళ్ళండి. జోకులొద్దు, మమ్మల్ని ఉండమంటారా ఖాళీ చేయమంటారా? పాపం అంత కంపు ఎంతకాలం భరిస్తారో ఓ పని చేయండి, ఖాళీ చేసేయండి. అంతేగాని చెత్తలు ఖాళీ చేయించరు. డీలా ఆర్గ్యుమెంటా? తొక్కలో చెత్త కోసం డీల్ ఏమిటండి? ఆర్గ్యుమెంటే. ఏ చేయమంటారా? అప్పుడే వద్దు. చూడండి, నువ్వు లేవబెట్టరా. మీ కాలనీ కట్టి 3 సంవత్సరాలు అయింది. మా మున్సిపాలిటీ చెత్త అక్కడే వేయాలని తీర్మానించి 7 సంవత్సరాలు అయింది. సో మీ కాలనీలో చెత్త వేయటం లేదు. చెత్తన ప్లేస్ లోనే మీరు కాలనీ కట్టుకున్నారు. లేదండి, ఈ మధ్యనే వేస్తున్నారు. సూర్య చంద్రులు ఉన్నంతకాలం వేస్తూనే ఉంటారు. రూల్ అది. నేను ముందే చెప్పాను, ఈ చెత్త నా కొడుకుతో ఆర్గ్యుమెంట్ వేస్తూ డీల్కి వచ్చేద్దామని. సరే కానివ్వండి సార్. డీల్ అంట ఎంతో చెప్పండి. 25. టూ మచ్. అలాగే రోగాలు తెచ్చుకుని హాస్పిటల్కి వెళ్ళండి, లక్షలు వదిలిపోతాయి. సరే కానివ్వండి. ఇవ్వండి. ఇదిగోండి 25,000. ఏంటి లంచానికి కూడా రసీదులు ఇస్తున్నారా? నీకు ఇలాంటి తెలివితేటలు ఉండబట్టే మీ ఆవిడ నేను 2 ఏళ్ళు కువైట్లో పెట్టి ఇక్కడ 3 పిల్లలకు తండ్రిని చేసి పెట్టింది. నమస్కారం. సరోజ, అది అక్కడ పెట్టి ఇక్కడ సంతకం పెట్టి. రేపే మీ కాలనీలో చెత్త అంతా ఎత్తించేసి వేరే కాలనీలో ఏం చేస్తాను. వెళ్ళండి. ఒక్క నిమిషం, కాఫీ తీసుకొస్తాను. ఎండను పడి వచ్చారు, ఇప్పుడు కాఫీ ఏంటి? అయితే కూల్ డ్రింక్స్ తెస్తాను. ఇదిగో కూల్ డ్రింక్ లో పురుగుల మంది ఉంటుంది, మంచిగా తాగెళ్తారు. కానీ నువ్వు వెళ్ళు. ఆ కొండలో నీళ్ళు చల్లగా ఉంటాయా? తల గ్లాసు తాగేళ్ళండి, మన మున్సిపాలిటీదే. వద్దులేండి, ఇంటికెళ్ళి ఫ్రిడ్జ్ లో ఉన్న మినరల్ వాటర్ తాగుతాం. వీడికి ఇంకా ముట్టుపోగరు తగ్గలేదు. రే, ఆ పాట ఏంటి? ఈ జీవన తరంగాలలో మన వెళ్ళేది పెళ్లికి, చావు కాదు. సీతారాములకి వెళ్ళిన పాట ఏదైనా వాయించు. ఓకే ఓకే, నువ్వు అలా కూయితే కుమ్మేస్తాం. కుమ్మింది చాలు, సామాన్యుని బండికి ఇచ్చండి, టైం అవుతుంది. కరెంట్ ఎక్కడా? ఇక్కడున్నా అన్న, వైర్లన్నీ కరెక్ట్ ఉన్నా, లైట్లు వెలగట్లేదు. వెలగడానికి కావాల్సింది వైర్లు కాదు, కరెంటు. ఓ కరెంట్ లేదా? నీకు బుర్రలేదు. ఓ నీకు ఇప్పుడు తెలిసిందా? పక్కన ఇంతమంది గుండు సామాన్ పెట్టుకున్నా దమ్ము కొడతాం ఏంట్రా? ఏదో రోజు నీతో పాటు నా షాపులు కూడా తగలెట్టేస్తావు. అండి నిప్పుతో సెలగట్టవాడివ్వండి, నా ఫస్ట్ ఎయిడ్స్ నాకు ఉంటాయి. ఎయిడ్స్? అబ్బా జాగ్రత్త అండి. ఎవరికి ఇన్సూరెన్స్ లేదు, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. రే మండపం, రే గుడ్డెద్దు చూసుకుని చావు. ఆ మెయిన్ షామీనకు బొక్కడిని చూసావా? కదా ప్యాచ్. వీడియో గడ ఎక్కడ? ఇక్కడ చూస్తానండి. వెరీ గుడ్. ఇప్పుడు నవ్వుతూ చెరో పువ్వు తీసుకొని బొట్టు మీద పెట్టుకొని ఎల్లకెళ్ళ పడుకోండి. రాఘవేంద్ర స్టైల్లో సాంగ్ తీస్తా. రెడీ? అప్పుడు నేను ఉద్యోగం నుంచి చేస్తాను. ఏం చేస్తున్నారా? ఆ పెళ్లి కూతుర్ని యాంగిల్ చూపిస్తే బాగుంటుందో ఈ పాపల మీద ప్రాక్టీస్ చేస్తారా? ప్రాక్టీస్ చేసిన చాలు, బయలుదేరండి. ఏంటి ఇంకా చూస్తున్నారు? ఎక్కండి. ఎక్కడ కొన్నావు సత్యబాబు? చూడడానికి కుక్కల బండి లాగుంది. అది కుక్కల బండే. ఇది ఎక్కడ దొరికింది ఏంటి? మా బావతో రికమెండ్ చేయించుకుని 2200 పెట్టి మున్సిపాలిటీలో వేలం పడాను. బండి సామానే ఉంది, ఇంకూసోడానికి చోట ఎక్కడ? కనీసం మా గట్టిమేళం టీం కోసమే ఓ ఏసీ ఓలో బస్ సెట్టొచ్చు కదా. మీకు కుక్కల బండి ఎక్కువ. ఎక్కండి. రే డోలకు, వీళ్ళ సాంబార్ గిన్నెలో కూర్చో. ఇదిగో అందులో నేను ఎప్పుడో ఖర్చు వేసాను. రే నీ పర్సనాలిటీకి నేతి గిన్నె ఎక్కువ, నీకు సాంబార్ గిన్నె ఎందుకురా? ఇదిగో నేను ముందే చెప్తున్నా, ఆ పలా కింద నాది. అడ్వాన్స్ గా దాంట్లో చెప్పేసి బుకింగ్ చేసుకున్నాను. చెప్పేసావా? రే అది అసలే బ్రాహ్మణ ఇంటి పెళ్లి. ఆ వంట బాబు చూడకుండా వండేసాడు అనుకో, వెజ్ పలావ్ కాస్త మటన్ పలావ్ అయిపోతుంది, పెళ్లి ఆగిపోతుంది. ఆ చెప్పు తీసి ఆ గిన్నె ఇడిగిపో. నేను చక్క నేను పోల్ పాప దాంట్లో కూర్చొని గోతుల్లో ఒకరి మీద ఒకరు పడుతూ వెళ్దాం అనుకున్నాం.
చూడు ఎంత డిసప్పాయింట్ అయిపోయిందో. చూస్తావేంటి ఎక్కువ అందులో కూర్చుంటే నా సంగీతాన్ని మసైపోద్ది కదా. నీ సంగీతం విన్నాక జనం ఏది కూడా మసే కదా. చూడు సరిపోడు. మేమెక్కడ చావాలా? రే ఆ టైర్ కింద పడి చావరా, దరిద్రం వదిలిపోతుంది. అలాగే చేస్తాం. అవును పంతులేడి ఏండే ఏం కావాలి? ఏమొద్దు. ఏమొద్దా? తేరగా మా మంగతారి గారు చూడటానికి వచ్చారటి. ఏండే మిమ్మల్ని చూడటానికి వచ్చేవాళ్ళు కూడా పావుగంట కింద చెప్పి రెట్టేటమ్మా. చూడనివ్వరా ఇక్కడ అరుగుతుందా తరుగుతుందా నా అందం. ఇదిగో మమ్మల్ని చెత్తకార్త కుక్కల కింద లెక్కేకు మేము నీకోసం రాలేదు. మరి ఆ బొడ్డు భాస్కర్రావు కోసం వచ్చాం. ఆయనతో పని ఉంటే ఆఫీస్కి వెళ్ళాలి కానీ ఇక్కడికి ఎందుకు? ఈ మధ్య హెడ్ ఆఫీసులో కంటే బ్రాంచ్ ఆఫీసులోనే ఎక్కువసేపు ఉంటున్నాడని తెలిసింది. దొంగన పబ్లిక్ కనిపెట్టిరండి. కనిపెట్టిరా మనకి పాపులారిటీ పెరుగుతుంది. అదిగో మాటల్లోనే వచ్చేసారు. నమస్కారం ఉండండి. రండి రండి. ఏంటి తయారు దెబ్బ తగిలిందట. సిటీ కేబుల్ స్క్రోలింగ్ లో చూసి ఎంతో ఆవేదన చెంది పరామర్శించడానికి వచ్చేసాను. స్నానం చేస్తున్నప్పుడు బాత్రూమ్ లో కాల్ జారాను. అక్కడ కూడా కాల్ జారేవా? దెబ్బ ఎక్కడ తగిలింది, లోపల బయట? అయ్యో పెద్ద దెబ్బేం కాదు, మోకాలు కింద కొంచెం గీరుకుంది. ఏది చూడండి. ఒరే నువ్వు స్టూల్ నిలబెట్టరా, నువ్వు కూర్చో చెప్తాను. అవసరం అయితే హైదరాబాద్ అపోలో హాస్పిటల్ అయ్యో తీసుకెళ్తాను. వద్దండి చిన్న దెబ్బే. సిగ్గుపడకు, ప్రజలను ఆదుకున్నానన్న తృప్తాన్ని నాకు మిగిలిన చూడండి. లేడీస్ విషయంలో మీరు మా బాగా పరామర్శిస్తారండి. పాపం తనకి ఎవరున్నారా? మొగుడు ఇండియాలో ఉండుంటే తన బాగోగులు అన్నీ చూసుకున్నాం. ఆడు లేడు కాబట్టి మంగ తయారు బాధ్యతలన్నీ మా మున్సిపాలిటీవే. ఇదిగో నీకోసం రూపన్నర పెట్టి బ్యాండేడ్ తీసుకొచ్చాను, అంటిస్తాను పట్టు. ఏమండే మొన్న మీటింగ్ నేను బట్టలు ఇవ్వడానికి వస్తే మీ కుక్క నాడు కరవడానికి వచ్చినప్పుడు గోడ దూకి చెయ్యి కొట్టుకున్నాను. కనీసం బయటకు వచ్చి ఆమెందని కూడా అడగలేదు మీరు. అలాంటి తయారుకోతంత గిరుకునేప్పటికీ కారు వేసుకొచ్చేసి కాలట్టుకుని సఫర్ తీసేస్తున్నారు. మరి ఎవడ్రాడు? టైలర్ కామేశ్వరరావు గాడండి. వేసేయమంటారా? ఈడు టైలింగ్ షాప్ కూల్ చేసే కదా ఐటీ పార్క్ కడదామని డిసైడ్ చేస్తా. ఐటీ పార్క్ మన ఊళ్ళో మామూలు పార్కే లేదు కదండి. మామూలు పార్క్ లేదనే ఐటీ పార్క్ కడదాం అనుకుంటున్నారు. ఈ షాప్ మొత్తం లేచిపోద్ది కదా. వీడి షాపుతో పాటు వీళ్ళందరి షాపులు లేచిపోతాయండి. ఇదేం దారుణం అండి బాబు, మాకున్నాయి ఆ షాపులు. అవి కాకపోతే మా బతుకులు బజారు పాలేనండి. ఏడోకండి, షాప్కు 50 రూపాయలు కాంపన్సేషన్ ఇప్పిస్తాలే. 50 రూపాయలా? మీతో పెట్టుకుంటే యాసిడ్ తో మొహం కడుక్కున్నట్టే బాగా అర్థమైంది సార్. దయచేసి మా షాపులు పోకుండా చూడండి సార్. కష్టమే, ఆ ప్లాన్ కూడా గీసేశారు. ఇవాళ రేపు కొలతలు కూడా కొలవబోతున్నారు. అంత మాట అనకండి సార్. సార్ సార్ అవసరం అయితే తలో 2000 తెచ్చిచ్చుకుంటాం సార్. రేటు తర్వాత డిసైడ్ చేద్దాం. ఆనకి ఇంటికి వచ్చి కలవండి, వెళ్ళండి. సర్లే. మీరు రూలింగ్ లోకి వచ్చాక మున్సిపాలిటీలో చాలా చిత్రాలు జరిగిపోతాయండి. లేకపోతే యాదవులు నన్నే క్వశ్చన్ చేస్తారా? తయారు నాకు పార్టీ ఎప్పుడు ఇస్తావే? ఏది మీరు నా స్లాబ్ మ్యాటరే తేల్చడం లేదు. స్లాబ్ ఏముందిలే, ఓ మంచి కాంట్రాక్ట్ చూసి ఏం చేస్తాను. ఈ లోపు పనులు ఏమి చేయకూడదు, 10 రోజులు బాగా రెస్ట్ తీసుకోమని చెప్పారు డాక్టర్ గారు. అలా అన్నాడా? ఆడ హాస్పిటల్ నుంచి రింగ్ రోడ్ ఏం చేయాలి? ఆ చెట్టుకాయ కదా మరి. హ్యాపీగా బిజినెస్ చేసుకోకుండా అనవసరంగా లవ్ లో పడ్డాను. అయినా వాడేంటి కాట్లో కలిసిపోయిన కన్నేశ్వరకాలు మళ్ళీ పెళ్లిపెట్టిన మీద తెస్తానంటాడు. పిల్ల రేంజ్ లో ఉంది మరి, డబ్బా రేంజ్ చేసుకో. కన్నింగ్ ఐడియా ఏదైనా చెప్తావు, నీకు చెప్తే నువ్వు వాళ్ళని ఎంకరేజ్ చేస్తావేంటి? వచ్చేస్తుంది గ్యాసా కాదు, ఐడియా. ఏంటో త్వరగా చెప్పరా బాబు. చక్కకుండా కడుపు రావాలంటే ఎలా వస్తుంది? నువ్వు కూడా కమర్షియల్ అయిపోయావు. సర్లే, 25 రూపాయలు ఇస్తాను చెప్పు. 25,000 ఇస్తే చెప్తా. ఆడు కోట్లో కోటర్ అడిగాడని నువ్వు లక్షలో కోటర్ అడుగుతున్నావా? 100 ఇస్తా. 100 ఇస్తావా? అలా డిసైడ్ అయిపోయావా? మడిచి బ్యాక్ పాకెట్లు ఎట్టుకో. ఇదిగో ఆగు, ప్రతి వాడు బెదిరించేవాడే. సలహా బాగుంటాను ఇస్తాను. వింటే విజిలేస్తావు. ఏంటో చెప్పు. వాడు అడిగిన 25 లక్షలు వాడికి ఇచ్చాయి. ఈ చెప్పడా ఐడియా చెప్పడానికి 25,000? పూర్తిగా విను. నువ్వు డబ్బు ఇచ్చేది ఎవరికి? మా మాంగాడికి. ఆడికి ఆల్రెడీ 55 క్రాస్ అయింది అంటున్నావు కదా. ఇంకా 5-6 ఏళ్ళకి వాడు ఎలాగో దండేసుకుంటాడు. లేదంటే నువ్వు వేసేస్తావు. అప్పుడు ఆస్తి ఎవరికి వస్తుంది? ఒకతే కూతురు కాబట్టి ప్రణతికి వస్తుంది. ప్రణత్ ఎవరు? వాడు కూతురు కాదు, నీ భార్య. నీ భార్య ఆస్తి నీ ఆస్తే కదా. అంటే నీ డబ్బులు నీ దగ్గరే ఉంటాయి, వాళ్ళ కోట్ల ఆస్తి కొట్టేయచ్చు. ఎలా ఉంది ఐడియా? నీకు కూడా ఇదే ఐడియా వచ్చిందా? ఈ ఐడియా నాకు ఎప్పుడో వచ్చింది. ఈ రోజుకైనా ప్రపంచ బ్యాంక్కి అప్పు ఇవ్వాలని రూపాయి కూడా పెడుతున్నాను. పుట్టి బుద్ధి ఎరిగాక అప్పుగా ఇవ్వడం తప్ప ఎవరికి ఉత్తరం ఇవ్వలేదు. ఫస్ట్ టైం మీకే ఇస్తున్నాడు. కూతురు నా తోరింటి పంపిస్తున్నంత బాధగా ఉంది. తీసుకోండి 5 లక్షలు. పాతికి ఒక పైసా తక్కువైనా ఒప్పుకోనని చెప్పానుగా. అబ్బా మిగతాది వాయిదాలు ఇస్తానులేండి. వాయిదాలకు కూడా ఒప్పుకోను. లాయర్ అయ్యిండి వాయిదాలకు ఒప్పుకోకపోతే మాస్క్ వేసుకుని అవుతారు. తాంబూలాల రోజున 10, తాళి కట్టే ముందు 10 పడేస్తానులేండి. అయితే ముహూర్తం పెట్టిచ్చేస్తా. అయితే ఈ గ్యాప్ లో మీ అమ్మని బయటకు తీసుకెళ్లి ఓ డియోట్ వేసుకోవచ్చా? శుభ్రంగా. అలాగే నువ్వు ఫ్రీగా వాటర్ ట్యాంక్ కట్టిస్తావు. బానే ఉంది. అనాథ పిల్లలకు స్కూళ్లు కట్టిస్తావు. బానే ఉంది. రైతులకు సహకార సంఘం బిల్డింగ్ కట్టిస్తావు. బానే ఉంది. చేతులు తడపకుండా పర్మిషన్స్ ఇమ్మంటావు. బానే ఉంది. అదే బాలేదు. ఏంటి తడిపేది పక్క? పర్మిషన్ ఎప్పుడో వచ్చింది మా అక్క. నా పర్మిషన్ లేకుండా నువ్వు పర్మిషన్ ఎలాగిచ్చావే? నువ్విచ్చేదేంటి బోడీ? చైర్ పర్సన్ ని నేను. అయితే మాత్రం నీకేం తెలుసని నోరు మూసుకుని లోపలికి వెళ్ళు.
ఆ పని చెయ్యాల్సింది నువ్వు. ఇక మీదట నా కుర్చీలో కూర్చున్నా, మున్సిపాలిటీ విషయాల్లో కలగజేసుకున్నా, మొగుడువని కూడా చూడకుండా ఈ గన్మెన్ గడ్ చేత ఎన్కౌంటర్ చేయించేస్తా. వేసేయమంటారా అమ్మా? అవునమ్మా, మీ పనులన్నీ మీరే చేసుకుంటే ఈయనేం చేస్తాడు? వంట చేస్తాడు. నాకు వంట చేయడం రాదు బామర్ది. మంగ తయారు దగ్గరికి వెళ్ళి 4 రోజులు ట్రైనింగ్ తీసుకోండి. దాని టాపిక్ ఎక్కడెందుకు పద. ఎక్కడికి? అంట్లో ఉంటాడు నీ బాబు రా.